వాణి స్టోరీస్. చంద్రగిరి రాజ్యాన్ని సూర్యవర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంటుంది. ఆ రాజ్యంలో అత్యంత విలువైన సూర్యహారం అంటే అదొక పెద్ద వజ్రాలహారం కోటలోని రహస్య గదిలో భద్రంగా ఉంటుంది. ఆ హారం రాజుగారి పూర్వీకులు దేవుడి ప్రసాదంగా భావించి ఒక పవిత్రమైన వస్తువు. ఒకరోజు ఉదయం ఆ గది తలుపులు తెరిచేసరికి ఆ హారం మాయమవుతుంది. ఈ విషయం ముందుగా మహారాజుకి మరియు మంత్రి ధర్మకీర్తికి మాత్రమే తెలుస్తుంది. కోటలోని మహారాజు గారి ఏకాంత మందిరంలో రాజుగారు ఎంతో ఆవేదనగా అటు ఇటు నడుస్తూ ఉంటారు. మంత్రి ధర్మకీర్తి, చూశారా ఎంతటి ఘోరం జరిగిందో? నా గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆ సూర్యహారం కేవలం ఒక నగ మాత్రమే కాదు, మా వంశపు గౌరవం, ఆ దేవుడి ఆశీర్వాదం. 10 అంచెల కాపలా ఉన్న ఆ రహస్య గదిలోకి వెళ్లి దాన్ని దొంగిలించేంత సాహసం ఎవరికి వచ్చింది అంటారు? నాకెందుకో మన కాపలా వాళ్ళ మీదే నమ్మకం పోతుంది. మహారాజా, దయచేసి మీరు శాంతించాలి. మీరు ఆందోళన పడితే శత్రువులకు బలం చేకూరుతుంది. ఆ రహస్యగది తాళం చాలా బరువైంది. దాన్ని పగలగొట్టకుండా ఒక వస్తువు మాయమైందంటే ఆ దొంగ ఖచ్చితంగా మన కోటలోని వాడే అయి ఉంటాడు. అసలు ఆ రహస్యగది ఎక్కడుందో బయట వ్యక్తులకి తెలిసే అవకాశమే లేదు మహారాజా. అవును మహామంత్రి, మీ అనుమానమే నాకు వస్తోంది. ఆ సేనాధిపతి భైరవుడు ఏం చేస్తున్నాడు? కనీసం ఈ దొంగతనం జరిగినట్టు వాడికి తెలుసోలేదు. వెంటనే దర్బారు ఏర్పాటు చెయ్యండి. ఆ సేనాధిపతిని, కాపలా ఉన్న భటులందరినీ సభకు పిలిపించండి. ఈ రోజే ఆ దొంగ ఎవరో తేలిపోవాలి. మహారాజు గారి ఆజ్ఞ ప్రకారం కోటలో వెంటనే దర్బార్ ఏర్పాటు చేస్తారు. సభలో గంభీరమైన వాతావరణం నెలకొంటుంది. మహారాజు కోపంగా సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. సభలో అందరూ భయంతో నిశ్శబ్దంగా ఉంటారు. ఏంటి సేనాధిపతి ఇదంతా? మన కోటలో 10 అంచెల భద్రత దాటుకుని ఆ చీకటి రహస్య గదిలోకి వెళ్లి మన వంశ పరువు లాంటి ఆ సూర్యహారాన్ని ఎత్తుకుపోయేంత ధైర్యం ఎవరికి వచ్చింది? అసలు మీ కాపలాదారులు ఏం చేస్తున్నారు? వాళ్లకు జీతాలు ఇస్తున్నది నిద్రపోవటానికే? ఆ హారం పోవడం అంటే నా ప్రాణం పోయినట్టు. ఈ సాయంత్రం లోపు ఆ దొంగ ఎవరో నా ముందుకు రాకపోతే కాపలా ఉన్న భటులందరినీ రాజ్య బహిష్కరణ చేస్తాను. క్షమించండి మహారాజా, దయచేసి శాంతించండి. కాపలాదారులు ఎవరూ నిద్రపోలేదు మహారాజా. వాళ్లు రాత్రంతా కళ్లప్పగించి పహారా కాశారు. రాత్రి ఆ గదివైపు ఎవరూ వెళ్లలేదు కూడా. కానీ ఆ గదిని శుభ్రం చేసే పని మనిషి సీత మాత్రం ఉదయాన్నే అందరికంటే ముందు అటువైపు వెళ్ళింది. నా అనుమానమంతా ఆ సీత మీదే మహారాజా. అది ఖచ్చితంగా ఆ పని మనిషి పని. ఆమెకు పేదరికం ఎక్కువ, ఆశ కూడా ఎక్కువే. అయ్యో లేదు మహారాజా, నాకేం తెలీదు. నేను గడిచిన 10 ఏళ్లుగా ఈ కోటలో ఊడుస్తున్నాను. నేను రోజులాగానే ఈ రోజు ఉదయాన్నే నా చీపురు తీసుకుని ఊడవడానికి వెళ్ళాను. అప్పటికే ఆ గది తలుపులు తీసున్నాయి. ఆ గదిలోకి వెళ్లే ధైర్యం నాకెక్కడిది మహారాజా. నేను ఆ హారాన్ని నా కంటితో కూడా చూడలేదు. నన్ను నమ్మండి. నా ఇంట్లో పసిపిల్లలున్నారయ్యా. నన్ను అన్యాయంగా శిక్షించుకుని మహారాజా. మహారాజా, సేనాధిపతి గారు తొందరపడుతున్నారని నా అభిప్రాయం. సీత చాలా ఏళ్లుగా మన కోటలో పనిచేస్తోంది. ఆమె ఎప్పుడూ ఒక చిన్న ఇత్తడి వస్తువు కూడా దొంగిలించలేదు. పైగా ఆ గదికి ఉన్న భారీ ఇనపతాళం ఎంతో బరువైంది. దాన్ని పగలగొట్టకుండా దానంతట అదే ఎలా తెరుచుకుంటుంది? ఒక సాధారణ పని మనిషికి ఆ తాళం పగలగొట్టే శక్తి ఎక్కడిది? దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉండి ఉంటుంది మహారాజా. మనం కాస్త లోతుగా విచారణ జరిపించాలి. మంత్రిగారు, దొంగలు ఎప్పుడూ నా నుదుటి మీద దొంగ అని రాసుకొని తిరగరు. ఈ సీత కన్నీళ్లు మొహం చూసి మీరు మోసపోతున్నారు. పేదవాళ్లకు డబ్బు మీద ఆశ పుడితే ఎంతటి సాహసమైనా చేస్తారు. మహారాజా, నాకు అనుమతివ్వండి. ఈమె వీపు మీద నా భటుల చేత 4 దెబ్బలు వేయిస్తాను. అప్పుడు ఆ హారం ఎక్కడ దాచిపెట్టిందో, ఎవరికి అమ్మిందో ఇట్టే నిజం కక్కేస్తుంది. దొంగలని మాటలతో కాదు, భయంతో అడగాలి. ఈ సేనాధిపతి గారు ఎప్పుడూ ఇంతే. ముందు వెనక ఆలోచించకుండా అసలు దొంగను వదిలేసి అమాయకుల్ని బలి చేస్తుంటారు. ఆ సీతమ్మ చేతులు చూస్తే ఎంత సన్నగా ఉన్నాయో. ఆ గది తాళం కనీసం పైకి ఎత్తడానికి కూడా ఆవిడికి బలం సరిపోదు. పైగా ఆ తాళం పగల్లేదంటే ఎవరో నకిలీ తాళం చెవితోనే తీశారు. కోట తాళాలు ఎలా ఉంటాయో ఒక పని మనిషికి ఎలా తెలుస్తుంది? ఇది ఖచ్చితంగా కోటలో తిరిగే పెద్దవాళ్ల పనే. నేను ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఆ అమాయకురాలు బలైపోతుంది. మహారాజా, నన్ను క్షమించండి. నేను ఒక సామాన్య కాపలా భటుడిని. పెద్దల మధ్యలో నేను మాట్లాడడం అపరాధమే. కానీ మీరు అనుమతిస్తే ఒక చిన్న మాట చెబుతాను. సీతమ్మను శిక్షించే ముందు ఆ దొంగతనం జరిగిన గదిని మనం అందరం కలిసి ఒకసారి పరిశీలిస్తే నిజం బయటపడవచ్చేమో మహారాజా. కంటితో చూడనిదే ఏదీ నమ్మకూడదు కదా మహారాజా. ఏయ్ రామన్న, నీకు ఎంత ధైర్యం? ఒక సామాన్య భటుడివి సేనాధిపతి మాటనే కాదంటావా? మహారాజా, వీడికి గర్వం ఎక్కువయ్యింది. వీడిని సభ నుంచి బయటికి గెంటించండి.
ఆగు భైరవుడా, వాడన్న దాంట్లో న్యాయం ఉంది. వాడు సామాన్య భటుడే కావచ్చు, కాని ఒక ప్రాణాన్ని కాపాడేందుకు నాకే సలహా ఇచ్చేంత ధైర్యం చేశాడు. నాకు వాడి ధైర్యం నచ్చింది. పదండి, ఆ ఖజానా గది దగ్గరికే వెళ్తాం. నా హారం ఎలా పోయిందో దొంగ ఎవరో అక్కడే తేలాల్సింది. మహారాజు, మంత్రి, సేనాధిపతి, భటుడు రామన్న మరియు ఏడుస్తున్న సీత అందరూ కలిసి ఖజానా గది దగ్గరికి వెళ్తారు. అది చాలా చీకటిగా దుమ్ము పట్టి ఉన్న గది. గది తలుపులు బార్ల తెరిచే ఉన్నాయి. రామన్న చాలా జాగ్రత్తగా నేల మీద పడిన దుమ్మును, తలుపుల అంచులని మరియు ఆ పెద్ద ఈత్తడి తాళం కప్ప చుట్టూ తన చేతులతో పరిశీలిస్తూ ఉంటాడు. అందరూ వాడిని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏరా రామన్న, ఒక్కడ నేల మీద మట్టిని చేత్తో రుద్దుకుంటూ నిలబడితే హారం వెనక్కి వచ్చేస్తుందా? లేదా ఆ తాళం మీద ఏమైనా అక్షరాలు రాసి ఉన్నాయా దొంగ ఎవరో చెప్పడానికి? సమయం వృధా చేయక మహారాజు గారికి నిజం చెప్పు. నీ నాటకాలను కట్టిపెట్టు. సేనాధిపతి గారు, అక్షరాలు లేవు కాని దొంగ వదిలిపెట్టిన అతి ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయి. మహారాజా, దొంగలు ఎప్పుడైనా గబగబా వస్తారు. ఇనప సుత్తితో తాళం పగలగొడతారు. అప్పుడు పెద్ద శబ్దం అవుతుంది. కాని ఇక్కడ ఎంతో ప్రశాంతంగా పని జరిగిపోయింది. ఈ తాళం కప్పును ఎవరూ పగలగొట్టలేదు. కానీ ఇక్కడ ఈ తాళం రంధ్రం దగ్గర కొద్దిగా పసుపు రంగులో ఉన్న మైనం అంటుకుని ఉంది. దయచేసి మీరు ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి మహారాజా. అవును మహారాజా, రామన్న చెప్పింది 100% నిజమే. ఎవరో ఈ తాళం కప్ప అచ్చు తీసుకోవడానికి గట్టి మైనం వాడారు. ఆ అచ్చు ఆధారంగానే బయట నకిలీ తాళం తయారు చేసి రాత్రికి రాత్రే దీన్ని ఏ శబ్దం రాకుండా తెరిచారు. ఒక సాధారణ పని మనిషి ఇలాంటి మోసం ఆలోచించలేదు. నిజమే మంత్రిగారు. మహారాజా, ఈ మైనం చాలా మెత్తగా ఉన్నప్పుడు తాళం రంధ్రంలో పెట్టి గట్టిగా నొక్కి అచ్చు తీస్తారు. ఆ తర్వాత అది గట్టిపడగానే ఎంతో జాగ్రత్తగా బయటకు తీసి ఇనుపవాడి దగ్గరికి వెళ్లి సరిగ్గా అలాగే ఉండే నకిలీ తాళం చెవిని చేయిస్తారు. దీనికోసం ఎంతో ఓపిక, ఎంతో ఖచ్చితత్వం కావాలి. రోజూ గబగబా ఊడ్చి వెళ్లే ఈ సీతమ్మకు ఇంత నిదానంగా అచ్చు తీసుకునేంత సమయం ఎక్కడ దొరుకుతుంది మహారాజా? ఇది ఎంతో పక్కాగా వేసిన పన్నాగం. అయితే ఏంట్రా ఇప్పుడు? ఆ మైనం అచ్చు ఈ సీతమ్మే తీసుకుని ఉండొచ్చు కదా. పని మనిషి వేషంలో ఉంటూ చీపుడుతో గది ఊడుస్తున్నట్టు నటించి ఎవరూ చూడనప్పుడు ఇలాంటి పనులు చేయటం పెద్ద కష్టమేమీ కాదు మహారాజా. నా అనుమానం నిజమే అయింది. మహారాజా, ఈ మైనం వాసన ఒకసారి చూడండి. ఇది మామూలు ఇళ్లల్లో వెలిగించే మైనం కాదు. ఇది పక్కనే ఉన్న కమలాపురం ఊర్లో అడవి ప్రాంతంలో మాత్రమే దొరికే ఒక ప్రత్యేకమైన అడవి మైనం. అది ఎంత జిగటగా ఉంటుందంటే చేతికి అంటుకుంటే కనీసం 3 రోజులైనా ఆ వాసన పోదు. చేతులు పసుపు రంగులోకి మారిపోతాయి. మీరే కావాలంటే సీతమ్మ చేతులు వాసన చూడండి. ఆ చేతులకు పసుపు రంగు కూడా అంటుకోలేదు. దయచేసి నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి మహారాజా. ఆ దొంగ ఎవరో నేను రేపు ఉదయం మీ ముందుకు తీసుకువస్తాను. సరే రామన్న, నీ తెలివితేటలు, నీ ఆలోచనా విధానం నాకు నమ్మకాన్నిస్తున్నాయి. నీకు ఒక్కరోజు గడువిస్తున్నాను. రేపు ఉదయం దర్బార్ సమయానికి నువ్వు దొంగను పట్టుకోలేకపోతే ఆ పని మంచి సీతకు పడే శిక్ష నీకు పడుతుంది. ఇద్దరిని రాజ్యంలో నుంచి గెంటేస్తాను. చిత్తం మహారాజా, మీ నమ్మకాన్ని నేను. ఆ మధ్యాహ్నం రామన్న తన భటుడి వేషం తీసేసి మారు వేషంలో పక్కనే ఉన్న కమలాపురం ఊర్లోకి వెళ్తాడు. అక్కడ ఒక పాత బట్టల వ్యాపారి వేషం వేసుకొని నెత్తికి తలపాగా చుట్టుకొని గడ్డం పెట్టుకొని అడవి మైనం అమ్మే ఒకే ఒక్క దుకాణం దగ్గరికి వెళ్తాడు. ఆ దుకాణదారుడి పేరు సుబ్బయ్య. దుకాణంలో అంతా రకరకాల అడవి వస్తువులు ఉంటాయి. ఎంత పెద్ద దొంగైనా ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేసే తీరతాడు. ఆ మైనం అచ్చు తీసినవాడు ఖచ్చితంగా ఈ దుకాణానికే వచ్చి మైనం కొని ఉంటాడు. వాడి జాడ ఇక్కడే దొరుకుతుంది. ఏమయ్యా సుబ్బయ్య, వ్యాపారం ఎలా సాగుతుంది? నేను పక్క రాజ్యం నుంచి వచ్చాను. మా రాజుగారి ఆయుధశాలలో కత్తులు మెరుగు పెట్టుకోవడానికి నాకు ఒక బస్తా అడవి మైనం కావాలి. డబ్బులు ఎంతైనా ఇస్తాను. వెంటనే బస్తా బయటికి తీ. అబ్బే, క్షమించాలయ్యా. ఒక బస్తా మైనం అంటే చిన్న మాట కాదు. అది ఇప్పుడు నా దగ్గర లేదయ్యా. నిన్న రాత్రే నా దగ్గర ఉన్న మైనం అంతా ఒకేసారి అమ్ముడుపోయింది. కావాలంటే ఒక వారం రోజులు ఆగు, మళ్ళీ అడవి నుండి మనుషుల్ని పెట్టి తెప్పిస్తాను. నిన్న రాత్రి అమ్ముడుపోయిందా? సరిపోయింది. ఆ కొన్నవాడే ఖచ్చితంగా దొంగన్నమాట. అవును సుబ్బయ్య, అంత మైనం ఒకేసారి ఎవరు కొనుక్కొనిపోయారయ్యా? అతను ఎవరైనా దొంగల నాయకుడా ఏంటి? అబ్బే లేదయ్యా, అతను దొంగలాగా లేడు. అతను ఎవరో మారువేషంలో ముఖానికి గుడ్డ కట్టుకుని వచ్చాడు. కానీ అతని చేతులు చూస్తే కత్తులు పట్టిన చేతుల్లాగా గరుకుగా లేవు. ఏదో కలంతో లెక్కలు రాసే చేతుల్లాగా ఎంతో మెత్తగా ఉన్నాయి. పైగా వాడి ప్రవర్తన కూడా నాకు చాలా వింతగా అనిపించింది.
ముఖం కప్పుకున్నా వాడి కళ్ళలో ఒక రకమైన వణుకు భయం నేను స్పష్టంగా చూశాను. కాని మైనం బస్తాకి డబ్బులు ఇస్తున్నప్పుడు అతని చేతికి ఉన్న ఉంగరం వెన్నెల వెలుగులో నా కంటపడింది. చంద్రగిరి కోటలో పనిచేసే కోశాధికారి సోమదత్త గారు పెట్టుకునే ప్రత్యేకమైన ముద్ర ఉంగరం. నాకెందుకులే అని ఆ డబ్బులు తీసుకుని మైనం ఇచ్చేశాను. ఓహో, దొంగగారు దొరికేశారన్నమాట. కోశాధికారి సోమదత్తకు ఖజానా గది ఎక్కడ ఉందో, ఆ తలుపులు ఎలా ఉంటాయో, ఆ తాళాలు ఎలా ఉంటాయో అన్నీ తెలుసు. అతనే ఈ మైనంతో అచ్చు తీసుకున్నాడు. కాని వాడిని పట్టుకోవాలంటే కేవలం ఈ సుబ్బయ్య మాట సరిపోదు. నేరుగా వెళ్లి రాజుగారికే చెబితే వాడు తన పదవిని అడ్డుపెట్టుకుని నా మీదకే ఎగురుతాడు. వీడికి దర్బార్లో అందరి ముందే ఒక వల వెయ్యాలి. వాడికి వాడే దొంగను అని ఒప్పుకునేలా మనస్తత్వంతో ఆడుకోవాలి. పర్వాలేదులే సుబ్బయ్య, వారం తర్వాత నేను మళ్ళీ వస్తానులే. వ్యాపారం బాగా చేసుకో. రామన్న ఆ రాత్రి కోటకు తిరిగొస్తాడు. నేరుగా మంత్రి ధర్మకీర్తిగారిని రహస్యంగా కలుసుకుంటాడు. రాజుగారి తోటలో ఇద్దరూ రహస్యంగా మాట్లాడుకుంటారు. రామన్న మంత్రికి తాను కనుక్కున్న నిజం చెప్పి రేపు ఉదయం దర్బార్లో దొంగను ఎలా పట్టుకోవాలో తన ఆలోచనను వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయం కోటలో దర్బార్ ప్రారంభం అవుతుంది. మహారాజు సింహాసనం మీద ఆసీనులై ఉంటాడు. సభంతా రామన్న ఏం చెబుతాడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక కోశాధికారి సోమదత్త మాత్రం తనకేం తెలియనట్లు చాలా గంభీరంగా కూర్చొనుంటాడు. ఏరా రామన్న, నీకు ఇచ్చిన ఒక్కరోజు గడువు ముగిసింది. దొంగను పట్టుకున్నావా, లేక నిన్ను ఆ పని మనిషిని రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టమంటావా? నీ జవాబు కోసం నా సభ ఎదురు చూస్తూ ఉంది. మహారాజా, దొంగను నేను పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను అడవుల వెంట ఊళ్ల వెంట వెతకాల్సిన పనీ లేదు. దొంగ ఈ దర్బార్లోనే మన అందరి మధ్యే సగర్వంగా కూర్చుని ఉన్నాడు. కానీ ఆ దొంగకు ఒక విషయం తెలియదు. ఆ సూర్యహారానికి ఒక భయంకరమైన శాపముంది మహారాజా. అది బహుశా దొంగకే కాదు, ఇక్కడ ఉన్న ఎవరికీ తెలియకపోవచ్చు. శాపమా? ఏంటి రామన్న, దొంగ దొరక్కపోయేసరికి దయ్యాలు శాపాలు అంటూ కట్టుకథలు చెప్తున్నావా? నీ నాటకాలు కట్టిపెట్టి అసలు దొంగ పేరు చెప్పు. రాజుగారి సమయం వృధా చెయ్యం. ఇది కట్టుకథ కాదు మహారాజా. ఆ సూర్యహారం దేవుడి ప్రసాదం. దాన్ని ఎవరైతే దొంగలిస్తారో లేదా చెడు ఉద్దేశంతో చేత్తో తాకుతారో వాళ్ల వీపు మీద మరునాటి రోజు ఉదయానికి ఒక చిన్న తెల్లటి మచ్చ పడుతుంది. ఆ తెల్లటి మచ్చ పడిన వెంటనే చర్మం మీద వేడినెత్తురు ఉడుకుతున్నట్లు అనిపిస్తుంది. ఆ మచ్చ మొదటి రోజు చిన్న చీమ కుట్టినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత అది విపరీతంగా మంటగా మారుతుంది. ఆ మచ్చ చూస్తే ఇతరుల కళ్ళు కూడా పోతాయి అన్నంత భయంకరమైంది ఆ దేవుడి శాపం. ఆ మచ్చ పడిన వారం రోజుల్లో వాళ్ళు తమ ప్రాణాలు కూడా కోల్పోతారు. ఏ వైద్యుడు ఆ మచ్చను చెరిపేయలేడు. ఆ తెల్లటి మచ్చ ఇప్పుడు ఈ సభలో ఉన్న దొంగ వీపు మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది మహారాజా. అమ్మో, శాపమా? తెల్లటి మచ్చ? వేడినెత్తురు ఉడుకుతుందా? నిన్న రాత్రంతా ఆ హారాన్ని ఎవరికి కనపడకుండా నా చొక్కా లోపల నా వీపు వెనకాలే దాచుకున్నాను కదా. ఒకవేళ వీడు చెప్తున్నది నిజమే అయితే నిజంగానే నా వీపు మీద ఆ తెల్లటి మచ్చ ఈ పాటికే పడిపోయిందేమో. అవును, నా వీపు మీద నిజంగానే మంట పుడుతున్నట్లుంది. నా బట్టల్లోపు ఏమవుతుందో నాకు కనిపించడం లేదు కదా. ఎవరైనా సభలో నా వీపు మీద ఆ మచ్చ చూస్తే నేను అడ్డంగా దొరికిపోతాను. మహారాజుకు తెలిస్తే నన్ను దేశం నుంచి గెంటేస్తాడు. దాన్ని ఎలాగైనా ఇప్పుడే నా బట్టలతో గట్టిగా రుద్దుకోవాలి. ఎవరికీ అనుమానం రాకుండా చేసుకోవాలి. కోశాధికారి సోమదత్త భయంతో విలవిలలాడిపోతాడు. ఎవరూ చూడట్లేదనుకొని తన కుడి చేతిని నెమ్మదిగా వెనక్కి పోనిచ్చి తన వీపును గట్టిగా కంగారుగా రుద్దుకోవడం మొదలు పెడతాడు. అతని ముఖమంతా భయంతో ఎర్రబడిపోతుంది. నుదుటి మీద చెమటలు పడతాయి. దీనంతా రామన్న చాలా నిశితంగా నవ్వుకుంటూ గమనిస్తుంటాడు. మహారాజా, దొంగ ఎవరో ఇట్టే దొరికేశాడు. ముందు మీ కోశాధికారి సోమదత్త గారిని ఒకసారి వారి వీపును రుద్దుకోవడం ఆపమనండి. ఆ శాపం మచ్చను ఆయన ఇక్కడే తుడిచేసుకునేలా ఉన్నాడు. సోమదత్త, నీ వీపు మీద మచ్చ ఏమైనా ఉందా ఏమిటి? సభ జరుగుతుంటే నువ్వు ఎందుకలా వెనక్కి చెయ్యి పెట్టి రుద్దుకుంటున్నావు? నీ మొహంలో ఆ భయం ఏమిటి? ఎందుకలా వణుకుతున్నావు? ఏమీ లేదు మహారాజా. నా వీపు మీద ఎలాంటి మచ్చ లేదు. వీపు మీద ఏదో దోమ కుట్టినట్టు అనిపిస్తే గీక్కుంటున్నాను మహారాజా. వాడే ఆ పని మనిషి సీతను రక్షించడానికి పనిగట్టుకుని నా మీద లేనిపోని నింద వేస్తున్నాడు. నా మీద మీకు నమ్మకం లేదా మహారాజా? నాలాంటి వాడిని అనుమానిస్తారా? మహారాజా, క్షమించండి. నేను చెప్పిన శాపం, వీపు మీద తెల్లటి మచ్చ, నెత్తురు ఉడగడం,
ఇదంతా పచ్చి అబద్ధం. ఆ సూర్యహారానికి ఎలాంటి శాపాలూ లేవు. కాని తప్పు చేసిన వాడి మనసులో ఎప్పుడూ ఒక భయం ఉంటుంది మహారాజా. అదే వాడికి అసలైన శాపం. నేను శాపమని వలవేయగానే కోశాధికారి గారు తన వీపు మీద నిజంగానే మచ్చపడిందేమో అని భయపడిపోయి ఆ మచ్చను రుద్దుకునే ప్రయత్నం చేసి అందరి ముందే అడ్డంగా దొరికిపోయాడు. తప్పు చేయకపోతే ఆయనకు ఆ వణుకు, ఆ భయం ఎందుకు వస్తుంది మహారాజా? మహారాజా, రామన్న చెబుతోంది 100కి 100 నిజమే. నిన్న మధ్యాహ్నం వీడు పల్లెటూరి వెళ్లి ఆ మైనం అచ్చు గురించి విచారణ కూడా చేశాడు. ఆ మైనం కొనుక్కున్నది, ముఖానికి గుడ్డ కట్టుకుని వెళ్లి దుకాణదారుడికి దొరికిపోయింది ఆ సోమదత్తే అని ఆధారాలు కూడా సంపాదించాడు. ఆయన చేతి ఉంగరమే దానికి సాక్ష్యం. నిన్న రాత్రి వీడు నా దగ్గరకు వచ్చి ఈ వలపన్నే ఆలోచన అంతా చెప్పాడు. నేను కూడా రామన్న తెలివితేటల్ని పరీక్షిద్దామనే ఇదంతా మౌనంగా చూస్తున్నాను. అసలు దొంగ దొరికాడు మహారాజా. సోమదత్త, నీ మీద నమ్మకంతో నీకు నా ఖజానా బాధ్యతలు ఇస్తే నమ్మిన రాజుకే ఆ ఖజానాకే కన్నం వేస్తావా? నీలాంటి ద్రోహి నా రాజ్యంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. భటులారా, వీడిని వెంటనే బంధించి వీడి ఇంటిని అణువణువు సోదా చేయండి. వీడిని మన రాజ్యం నుంచి శాశ్వతంగా బహిష్కరించండి. భటులు వెంటనే వెళ్లి సోమదత్తను బంధిస్తారు. అతని ఇంటిని సోదా చేయగా వంటగదిలో గోడ వెనక రహస్యంగా దాచిన సూర్యహారం దొరుకుతుంది. ఆ హారాన్ని రాజుగారికి అందచేస్తారు. సభలో అందరూ రామన్న బుద్ధిబలాన్ని, అతని తెలివితేటని చూసి ఆశ్చర్యపోతారు. సీతమ్మ ఆనందంతో ఏడుస్తూ రామన్నకు దండం పెడుతుంది. రామన్న బాబు, నువ్వు నాకు దేవుడిలా వచ్చావు. లేదంటే ఈ పాటికి నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. నా పిల్లలకి తల్లి లేకుండా పోయేది. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను బాబు. రామన్న, నువ్వొక సామాన్య భటుడివి అయినా సరే మా ఇద్దరికంటే చాలా చురుకుగా పనిచేసింది. నువ్వు లేకపోతే ఈరోజు ఒక అమాయకురాలైన పని మనిషికి అన్యాయంగా దేశ బహిష్కరణ శిక్ష పడేది. నా వంశపు పరువు కూడా పోయేది. నీ తెలివితేటలను నేను నిజంగా మెచ్చుకుంటున్నాను. నేను మనుషుల్ని తప్పుగా అంచనా వేశాను. నన్ను క్షమించండి మహారాజా, నన్ను క్షమించు రావణ్. నేను కేవలం కంటికి కనిపించిన దాన్ని బట్టి ఆధారాలు లేకుండా తొందరపడి ఒక పేద మనిషి మీద నింద వేశాను. రామన్న ఆలోచించినంత సూక్ష్మంగా, వివేకంతో నేను ఆలోచించలేకపోయాను. ఒక సామాన్య భటుడు కూడా ఎంత గొప్పగా ఆలోచించగలడో రామన్న, నువ్వు నా కళ్లను తెరిపించావు. వినండి సభాసదులారా, ఈ రోజు నుంచి రామన్న ఒక సామాన్య కాపలా భటుడు కాదు. ఈ కోటలోని అంతర్గత భద్రతా విభాగానికి ప్రధాన అధికారి. ఇదే నా శాసనం. ఇకపై కోటలో ఏ చిన్న దొంగతనం జరిగినా విచారణ చేసే బాధ్యత రామన్నదే. మహారాజా, మీ దయకు, మీ నమ్మకానికి నా అనంతకోటి ధన్యవాదాలు. ఈ రాజ్యానికి మీకు తుదిశ్వాస వరకు నిజాయితీగా సేవ చేయడమే నా బాధ్యత. అబద్ధం చెప్పి ఎంత దూరం పారిపోయినా మనసులోని భయం ఎప్పటికైనా నిజాన్ని బయట పెడుతుంది. ఏ సమస్యనైనా కండబలంతో, తొందరపాటుతో కాకుండా బుద్ధిబలంతో, సహనంతో ఆలోచిస్తే ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. మనం ఎదుటివారిని వారి స్థాయిని బట్టి తక్కువ అంచనా వేయకూడదు. మరి ప్రేక్షకులారా, ఈ కథలో మీకు ఏ మలుపు బాగా నచ్చింది? రామన్న మైనమాధారంతో పల్లెటూరికి వెళ్లడమా, లేక దర్బార్లో వీపు మీద మచ్చ అని అబద్ధం చెప్పి దొంగను భయపెట్టడమా? కింద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇలాంటి మరెన్నో జానపద కథల కోసం మన కథల వేదికను అనుసరించండి. ధన్యవాదాలు. పల్లెటూరిలో చీకటి పడుతున్న సమయం. ఊరి మధ్యలో ఉన్న ఒక పాత పెంకుటింటి వాకిట్లో అరుగు మీద సీతమ్మ అనే ఒక ముసలవ్వ ఒంటరిగా కూర్చొనుంది. ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్లు జలపాతంలాగా కారుతున్నాయి. తన సొంత మనవడు తనను వదిలి వెళ్తున్నాడు అన్న బాధ ఆమె గుండెను కోసేస్తుంది. చలిగాలి వీస్తున్నా ఆమెకు ఆ స్పృహ లేదు. ఎంత పని చేశావురా సూరిబాబు! 10 ఏళ్ల వయసులో మీ అమ్మా నాన్నలు పోతే కడుపు కట్టుకొని ఊళ్ళ వాళ్ళ ఇళ్లలో పాచి పనులు చేసి నిన్ను పెంచి పెద్ద చేశానే. నా నెత్తురు దారపోసి నిన్ను ప్రయోజకుని చేశానే. పెళ్ళాన్ రాగాని ఈ అవ్వ భారం అయిపోయిందరా నీకు? నన్ను ఈ పాడుబండ ఇంట్లో ఒంటరి పక్షిలా వదిలేసి ఊరి చివర గుడిసుకెళ్ళిపోయావే. ఏం తప్పు చేశాన్రా నేను? నీకు ఏ లోటు రానివ్వలేదే. ప్రాణం పోయే వయసులో నన్ను దిక్కులేనిదని చేశావేరా కన్నా. నువ్వు లేని ఈ పాడుబడిన ఇంట్లో నేను ఏ గోడకు చెప్పుకొని ఏడవాలరా? సీతమ్మ ఏడుపు ఆ వీధంతా వినిపిస్తోంది. కాని ఆమెను ఓదార్చే నాదుడు మాత్రం లేడు. అదే రాత్రి ఊరి చివర అడవిని ఆనుకొని ఉన్న ఒక చిన్న పూరి గుడిసె, అందులో సూరిబాబు, అతని భార్య గౌరమ్మ ఉన్నారు. ఆ గుడిసెలో కనీసం దీపం వెలుతురు కూడా సరిగ్గా లేదు. ఇద్దరూ చాప మీద కూర్చొని ఉన్నారు. గౌరమ్మ ముఖంలో తీవ్రమైన అపరాధ భావం
బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఏవండి, మనం చేసింది మహాపాపమండి. ఆ సీతమ్మవ్వకు ఏ లోకం తెలీదు. మిమ్మల్ని ప్రాణంగా నమ్ముకుంది. అలాంటి అవ్వను ఆ పాడుబడి ఇంట్లో వదిలేసి మన ఇక్కడికి వచ్చి బ్రతకడం నా మనసుకు ప్రశాంతత ఇవ్వడం లేదండి. మనం అవ్వని వదిలి రాకపోతే బాగుండేది. నా వల్లే మీరు అవ్వకు దూరం అయ్యారని ఊరంతా నన్ను తిట్టుకుంటున్నారు. ఆ నింద నేను భరించలేకపోతున్నానండి. అవ్వ ఆకలితో ఉందో అన్నం తినిందో ఆలోచిస్తుంటేనే నాకు కడుపు తరుక్కుపోతోందండి. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు గౌరమ్మ? ఆ పాత ముచ్చట్లు తీసి నన్ను విసిగించకు. అవ్వ అక్కడ బాగానే ఉంది, ఏ లోటు రాదు. నువ్వు ముందు ఆ దీపం ఆర్పేసి పడుకో. రేపు పొద్దున్నే నేను జమీందారు గారి పొలానికి దున్నడానికి వెళ్ళాలి. ఏంటి బాగుండేది? కన్నపేగును వదిలేసి మనం ఇక్కడ పడుకుంటే నిద్ర ఎలా పడుతుందండి? అసలు ఏమైంది మీకు? నాతో ఎందుకు నిజం చెప్పరు? మీ కళ్ళల్లో అంత బాధ పెట్టుకుని పైకెందుకు కఠినంగా నటిస్తున్నారు? మాట దాట వేస్తున్నానని తెలియడం లేదా గౌరమ్మ? నిద్రపొమ్మన్నాను కదా, నాకు అలసటగా ఉంది. గౌరమ్మ కన్నీళ్లతోనే తలదించుకొని పడుకుంది. నన్ను క్షమించు గౌరమ్మ. అవ్వకు దూరమై నేడు పడుతున్న నరకం ఎవ్వరికీ చెప్పుకోలేనిది. అవ్వ గుండె కోత కంటే నా గుండె పగిలి ముక్కలవుతోంది. కాని ఈ నిజం నీకు చెప్పలేను. నా చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే రాత్రంతా పడుకోకుండా నా తల నిమిరిన దేవత మా అవ్వ. నా కడుపు నింపటానికి తను ఎన్నో రాత్రులు నీళ్లు తాగి పడుకుంది. అలాంటి మా అవ్వకు నా వల్ల ఈ రోగం అంటుకుంటే నేను చచ్చినా పాపిగానే మిగిలిపోతాను కదా. నా చావు దెబ్బ నాకే తగలాలి, నా అవ్వకు తగలకూడదు దేవుడా. నా రోగం గురించి తెలిస్తే అవ్వ తట్టుకోలేదని రాక్షసుడిలా మారిపోయాననే అపవాదు మోస్తున్నాను. ఈ ఊపిరి ఆగేలోపు నా అవ్వకి ఏ కష్టం రాకూడదు. మరుసటి రోజు ఉదయం జమీందారు రుద్రయ్య గారి పొలం. సూరిబాబు ఎండలో చెమటలు కక్కుతూ నాగలు పట్టి పొలం దున్నుతున్నాడు. లోపల రోగం తినేస్తూ ఉంటే అతడికి నిలబడే ఓపిక కూడా లేదు. అప్పుడే జమీందారు రుద్రయ్య గుర్రం మీద అక్కడికొచ్చాడు. ఆయన ముఖంలో సూరిబాబు పట్ల కోపం, అసహ్యం ఉన్నాయి. యారా సూరిబాబు, పొలం బాగానే దున్నుతున్నావు. నువ్వు చాలా మంచివాడివి, కష్టజీవివి అనుకున్నాన్రా. కాని నువ్వు ఎంత రాక్షసుడివో నిన్ననే తెలిసింది. నిన్ను పెంచిన మీ అవ్వను ఆ ఇంటి నుంచి గెంటేసి పెళ్ళాన్ని తీసుకుని ఊరు బయట కాపురం పెట్టావటగా, నిజమేనారా? అవునయ్యా, జరిగిపోయిందంతే. సిగ్గులేదారా నీకు? సంటి పిల్లాడిలా నిన్ను పెంచిన నీ తల్లే నీకు బరువైపోయిందిరా. పెళ్ళాం రాగానే కళ్ళు నెత్తికెక్కాయా? మీ అవ్వను చూసి ఊరంతా జాలిపడుతోంది, నిన్ను చీకొడుతున్నారు. మీలాంటి కృతజ్ఞులను నా పొలంలో పనికి పెట్టుకుంటే నా పొలం కూడా పాడైపోతుంది. కాని నిన్ను పని మాన్పిస్తే ఆకలికి చస్తావని జాలిపడుతున్నాను. మనిషివిరా నువ్వు? బురదలో పందివిరా. తిట్టండి అయ్యా, ఎంత ఘోరంగానైనా తిట్టండి. నేను పాపిని, రాక్షసుడిని. కాని నా బతుకు వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలిస్తే ఇలా తిట్టలేరయ్యా. నా గుండెలో రగులుతున్న బాధ ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. సూరిబాబు ఒక్క మాట కూడా ఎదిరించకుండా జమీందారు మాటలన్నీ పడి మౌనంగా పనిచేసుకున్నాడు. 2 రోజులు గడిచాయి. సాయంత్రం వేళ ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కింద సూరిబాబు తన ప్రాణ స్నేహితుడు రంగయ్యను రహస్యంగా కలిశాడు. సూరిబాబు చేతిలో ఒక మూట ఉంది. ఏంట్రా సూరిబాబు, ఇక్కడికి రమ్మన్నావు? ఊళ్ళో జనాలు నిన్ను ఎంత మాటలంటున్నారో తెలుసారా? పెళ్ళాం దాసుడివి అంటున్నారా? వాళ్ళు ఏమనుకున్నా నాకు పర్వాలేదు రా రంగయ్య. ఇదిగో ఈ కూరగాయలు, ఈ 10 రూపాయలు తీసుకువెళ్ళి మా అవ్వకివ్వు. అయితే ఇవి నేను ఇచ్చానని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వకు చెప్పకు. ఏ దేవుడికో మొక్కుకుంటే ఆ ప్రసాదమని చెప్పు, లేదా జమీందారు గారిచ్చారని చెప్పు. నా పేరు మాత్రం ఎత్తకురా, ఆ దేవుడి మీద ఒట్టు. నాకేం అర్థం కావడం లేదురా సూరిబాబు. ఇక్కడేమో నువ్వు ఒళ్ళు దాచుకోకుండా కూలి పనికి పోయి కడుపు కట్టుకొని ఆ డబ్బుతో అవ్వకు అన్నీ పంపిస్తావు. అక్కడేమో అవ్వ నువ్వు రాక్షసుడివి అని, తన్ను వదిలేశావు అని రక్తకన్నీరు పెట్టుకుంటోంది. ఏంట్రా ఈ నాటకం? నేరుగా వెళ్ళి మీ అవ్వతో కలిసి ఉండొచ్చు కదా. ఒక అబద్ధం ఒక ప్రాణాన్ని నిలబెడుతుందంటే ఆ అబద్ధం 100 నిజాలతో సమానం రా రంగయ్య. నన్ను ఏమీ అడగకు. నేను బతికున్నన్ని రోజులు మా అవ్వకి ఏ లోటు రాకుండా నేను ఈ అడవిలోంచే చూసుకుంటాను. అవ్వ ప్రాణం చల్లగా ఉంటే చాలు. దయచేసి ఇది నేను ఇస్తున్నట్టు ఊళ్ళో ఎవ్వరికీ చెప్పకురా. రంగయ్య అయోమయంగా ఆ మూట తీసుకుని వెళ్ళిపోయాడు. వారం రోజులు గడిచాయి. ఒకరోజు భయంకరమైన గాలివాన మొదలైంది. ఉరుములు మెరుపులతో ఊరంతా అల్లకల్లోలంగా ఉంది. సీతమ్మవ్వ ఉంటున్నటువంటి పాత పెంకిటిల్లు పైకప్పు నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. అప్పుడే రంగయ్య ఆ వానలో తడుచుకుంటూ అవ్వకు రొట్టెలు, కూర ఇవ్వడానికొచ్చాడు.
అదే సమయానికి ఊరి నాటు వైద్యుడు మల్లయ్య కూడా అవ్వ ఆరోగ్యం ఎలా ఉందో చూడ్డానికి ఆ ఇంట్లోకి వచ్చాడు. ఎవరు నాయనా ఈ వానలో వచ్చింది? నేనా అవ్వా? రంగయ్యను. నీకోసం కాస్త రొట్టెలు తెచ్చాను. తిందువుగానిరా అవ్వా. నా బతుక్కి రొట్టెలెందుకురా? నా కన్న మనవడు నన్ను అనాథన చేసి పోయాడు. ఎవరిదో అడుక్కుని తినే కర్మ నాకెందుకురా? నాకొద్దు. అది జమీందారు గారు ఇస్తున్న దానం కాదు అవ్వా. తన కడుపు మార్చుకుని రేయింబవళ్ళు ఒళ్ళు హోనం చేసుకుని నీ కోసం రక్తం చెమటగా మార్చి నీ సొంత మనవడు సూరిబాబు పంపిస్తున్న ప్రాణం అవ్వా అది. ఏంటి? నా మనవడు పంపిస్తున్నాడా? వాడే ఇస్తుంటే నా దగ్గరుండి నా చేతికి ఎందుకు ఇవ్వడం లేదురా? నన్నెందుకు గెంటేశాడు? అక్కడే ఉన్న నాటు వైద్యుడు మల్లయ్య ముందుకొచ్చాడు. ఆయన ముఖంలో తీవ్రమైన విషాదం ఉంది. ఆ నిజం నాకే తెలుసు సీతమ్మవ్వా. వాడు నిన్ను గెంటేయలేదు. నిన్ను బతికించుకోవడం కోసం వాడే గుండెలు రాయి చేసుకుని అడవిలోకి పారిపోయాడు. ఏం చెప్తున్నావు మల్లయ్య? నాకేం అర్థం కావడం లేదు. నా కొడుకేమయ్యాడు? వాడికి క్షయవ్యాధి ముదిరిపోయిందవ్వా. దగ్గితే రక్తం పడుతోంది. అది భయంకరమైన అంటురోగం. అది ఇతరులకు సోకితే ప్రాణాలు పోతాయి. ఆ విషయం నా దగ్గర పరీక్ష చేసుకున్నప్పుడే వాడికి తెలిసింది. నా అవ్వకు నా రోగం అంటకూడదు, నేను చచ్చినా పర్వాలేదు కాని నా అవ్వ బతకాలి అని నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు. మందులకు వృధాగా డబ్బులు పెట్టలేను స్వామి. ఆ డబ్బుతో నా అవ్వకు కూరగాయలు పంపిస్తాను అన్నాడు. నీకు ఆ నిజం చెబితే నువ్వు వాడిని వదిలిపెట్టవు. వాడితో పాటే ఉండి ప్రాణాలు వదులుతావని వాడికి తెలుసు. అందుకే గుండెను చంపుకొని ఊరి దృష్టిలో రాక్షసుడిగా మారి నువ్వు వాడిని అసహ్యించుకునేలా నాటకమాడి ఊరి చివర ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాడవ్వా. వాడు రాక్షసుడు కాదు, నీ ప్రాణాలు కాపాడడం కోసం ప్రతిరోజు చనిపోతున్న దేవుడు అవ్వా. ఆ నిజం వినగానే సీతమ్మ గుండె పగిలిపోయింది. పిడుగుపడిన చెట్టులాగా అక్కడే కుప్పకూలిపోయి నెత్తి బాదుకుంటూ బోరున విలపించింది. నాయనో, నా బిడ్డో, ఎంత పని చేశావురా? నా ప్రాణాలు నిలబెట్టడానికి నువ్వు చనిపోతున్నావారా? నీ ఊపిరి ఆగిపోతుంటే ఈ ముసలి ప్రాణం ఎందుకురా? నా మనవడు రాక్షసుడు కాదు, నా దేవుడురా. వాడు నా కోసం తన ప్రాణాన్ని బలి పెడుతున్నాడా? వాడికి జ్వరం వస్తేనే తట్టుకోలేని ఈ కన్న తల్లి వాడి రక్తం కక్కుతుంటే ఇక్కడ కూర్చొని శాపనార్థాలు పెడుతోందే. వాడికి ఏ చిన్న దెబ్బ తగిలినా అవ్వా అని నా ఒడిలో పడేవాడు. ఇప్పుడు రోగంతో రక్తం కక్కుతున్నప్పుడు నా బిడ్డ ఎవరిని తలుచుకుని ఏడ్చాడో కదా దేవుడా. ఆ కటిక చీకటి గుడిసెలు ఏ దిక్కు లేకుండా నా బిడ్డ పడుతున్న నరకం అంతా నా వల్లే కదా. నేను ఎంత పాపిష్టిదానిరా. భయంకరమైన వాన, ఉరుములు. సీతమ్మవ్వ ఆ వానలో బురదలో కాలు జారుతూ పిచ్చిదానిలా ఊరి చివర ఉన్న సూరిబాబు గుడిసె వైపు పరుగుతీస్తుంది. రంగయ్య, మల్లయ్య ఆమెను ఆపడానికి ప్రయత్నించినా ఆమె ఆగనేలేదు. గుడిసె దగ్గరికి వెళ్లేసరికి ఆ గాలికి గుడిసె సగం కూలిపోయింది. లోపల సూరిబాబు కింద పడిపోయి నెత్తురు కక్కుతూ ఉన్నాడు. గౌరమ్మేమో ఏడుస్తూ అతన్ని ఒళ్ళోకి పెట్టుకుంది. ఒరే సూరిబాబు, కన్నా లేరా నాన్న, నన్నొదిలేసి ఇక్కడ ఎందుకు పడుకున్నావురా? నీ గుండెలో ఇంత బాధ పెట్టుకుని నన్నెందుకురా దూరం చేశావు? రాకోవ్వా, నా దగ్గరకు రాకు, నన్ను ముట్టుకోకు. నా ఊపిరి గాలి నీకు తగలకూడదు. ఆగిపోవవ్వా, నా మీదొట్టు. నీ రోగం నాకంటుకుంటే అంటుకొనివ్వురా. నిన్ను ముట్టుకోకుండా నేను బతుకుండి ఏం చెయ్యాలిరా? నా చేతులు పట్టుకోరా. వద్దవ్వా, ఆయన మాట విను. ఆయన ప్రాణం పోయే ముందు కోరుకునేది నిన్ను కాపాడుకోవాలని. వాళ్ళ కష్టం వృధా పోనివ్వకవ్వా, దగ్గరికి వెళ్ళవ్వా. నాకిక చీకటి కమ్ముకుంటుందవ్వా. నా చేతులు వణికిపోతున్నాయి. నా ప్రాణం పోయేలోపు నిన్ను ఒక్కసారి చూడాలనుకున్నాను. ఆ కోరిక తీరింది. నిన్ను ఒక్కసారి గట్టిగా హత్తుకొని ఏడవాలనుందవ్వా. కానీ నా కర్మకి ఆ దేవుడు ఆ అదృష్టం కూడా ఇవ్వలేదు. నా ఊపిరి గాలి తగిలినా నీ ప్రాణానికే ప్రమాదం. నా చేతులతో నీ కన్నీళ్లు తుడవలేని దౌర్భాగ్యుడిని నేను. నువ్వు బతకాలి అవ్వా. నేను లేకపోయినా నువ్వు నిండు నూరేళ్లు బతకాలి. నా భార్య గౌరమ్మ ఏ పాపం ఎరగదు. నా కోసమే ఆ నిందలన్నీ భరించింది. దాన్ని నీ కూతురిలా చూసుకోవవ్వా. నన్ను క్షమించు అవ్వా. ఈ జన్మకు నా రుణం తీరిపోయింది. వద్దురా, వద్దురా నా కొడుకా. నన్ను కూడా నీతో పాటే తీసుకెళ్ళిపోరా. నన్ను ఎదిలిపోకురా. సూరిబాబు తన ఆఖరి చూపును హవ్వ వైపే ఉంచి
ఆమె సురక్షితంగా ఉందని మనసులో ఆనందిస్తూ కన్నీళ్లు కారుస్తూనే శాశ్వతంగా కళ్ళు మూశాడు. ఆ గాలివానలో సీతమ్మ అవ్వ గుండెకోత, ఏడుపు ఆ అడవి అంతా ప్రతిధ్వనించాయి. ఆ కుటుంబం ఒకరి ప్రాణాలు ఒకరు కాపాడుకోవడం కోసం చేసిన త్యాగం ఆ గాలివానలో కలిసిపోయింది. నిజమైన ప్రేమ అంటే మన కోసం ఇతరులు ఏం చేశారని కాదు, ఇతరులు బ్రతకడం కోసం మనం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడటమే. ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కన్నవారిని కాపాడుకునే ఇలాంటి బిడ్డలు ప్రపంచంలో ఉన్నంతకాలం మానవత్వం బ్రతికే ఉంటుంది.